తుంగభద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు చక్కగా విద్యాబోధన చేశారు. జిల్లా కలెక్టర్గా అభిషేక్, డిఈఓగా సహస్ర, ఏఎంఓగా అశ్విని కుమారి, సిఎంఓగా రోహిత్, ఎంఈఓగా అవంతిక, కాంప్లెక్స్ హెచ్ఎంగా బాలకృష్ణాచారి, ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారిగా ప్రశాంతి, పాఠశాల హెచ్ఎంగా డి చిన్నారెలతో పాటు మొత్తం 22 మంది ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించారు. ఆయా తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించి ఆకర్షణీయమైన బోధనోపకరణాలు, చార్టులను ఉపయోగిస్తూ చక్కగా బోధన చేస్తూ అందరిచే శుభాష్ అనిపించారు. స్వయం పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కారులో వచ్చిన కలెక్టర్, డిఈఓలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్, డిఈఓలు ప్రతి తరగతి గదులను, ఉపాధ్యాయుల బోధ పనితీరును, విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పర్యవేక్షించారు. విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. అనంతరం పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు అధ్యక్షులు ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరింపచేశాయి. చక్కటి విద్యా బోధన చేసి విద్యార్థుల మన్ననలు అందుకున్న ఉపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని, చంద్రశేఖర్, బాసిద్, ఎస్ కల్పన, విద్యా వాలంటీర్ వెంకట్, రాములు, గ్రామస్తులు చెన్నయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.